సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 670వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమంజరి. ముందుగా మనము ధార్మికము, ఆధ్యాత్మికం, ముఖ్యంగా ఈ మధ్య మనము కొన్ని కీర్తనలు తీసుకుంటున్నాం, కొన్ని భక్తి మంత్రాలు ఏవైతే భక్తి మార్గంలో చాలా పాపులర్గా ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారో కొన్ని ఆ మంత్రాలు మనం చర్చించామనుకోండి, అందులో ఎటువంటి అర్థం ప్రతిబింబిస్తుంది. ఇది విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఏమనుకున్నాము, సర్వశాస్త్రాలకి తల్లి లాంటిది, సర్వశ్రేష్టమైనటువంటిది, సర్వోత్కృష్టమైనటువంటిది, సర్వోన్నతమైనటువంటిది, దీనికంటే గొప్ప శాస్త్రము లేదు అని భగవద్గీతలోనే గీతా భగవానుడు 7వ అధ్యాయంలోని 2వ శ్లోకంలో స్పష్టం చేయడం జరిగిందండి. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. భగవంతుని మాటలు అసత్యము కాదు, భగవంతుని పరమ సత్యము అంటాం. అది ఏ విధంగా అసత్యము సత్యమా అని తెలుసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? మనం భక్తి మార్గంలో కూడా మనం ఏ శాస్త్రాలు అయితే దానికి ప్రాధాన్యత ఇస్తున్నారో, ప్రాముఖ్యత ఇస్తున్నారో, దేన్ని ఎక్కువగా ఎంతో మంది ఇష్టపడుతున్నారో అటువంటి మంత్రాలు, అటువంటి శ్లోకాలు, అటువంటి భావనలు తెలిపేటువంటి ఆ మంత్రాలు, శ్లోకాలు మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమర్థమవుతుందండి? భగవద్గీత ఒక్క శాస్త్రం సరిపోతుంది, ఇంకా జోలికి వెళ్ళక్కర్లేదు. 7వ అధ్యాయం ఏం చెప్పాడు? జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతి. అర్థమైందండి? అంటే ఏం చెప్తున్నాడు? నేను సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణమైన విజ్ఞానము, అంటే ఆ జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసే విజ్ఞానము, ఈ 2 సంపూర్ణంగా ఇస్తున్నాను. ఈ 2 మీరు బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ఆకడింపు చేసుకున్నట్లయితే, అవగాహన చేసుకున్నట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే, ఇంకా ఈ ప్రపంచంలో, వర్తమాన ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఇంకా ఎటువంటి శాస్త్రముతో పని లేదు, వెతకవలసిన పని లేదు అన్నాడు. ఆ కోణంలోనే మనము అన్నమాచార్య కీర్తనలు కొన్ని 3-4 కీర్తనలు మనం ఈ మధ్య చర్చించుకున్నాం. అందులో బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అనేటువంటి కీర్తన చాలా పాపులర్ అయిందండి. అందులోని కొన్ని చరణాలు ఉన్నాయి. అందులో ఒక చరణాన్ని మీ ముందు ఉంచుతున్నాను, మరొక చరణాన్ని ఉంచుతున్నాను, జాగ్రత్తగా వినండి. తాళ్లపాక అన్నమాచార్యుల వారు రాసిన ఈ చరణము సమాజములో మనుషులు సృష్టించుకున్న అంతస్తులు, కులభేదాలు ఎంత అశాశ్వతమైనవో, ప్రకృతి మరియు భగవంతుని దృష్టిలో అందరూ ఏ విధముగా సమానమో చాలా అద్భుతంగా వివరిస్తోందండి. ఇప్పుడు మనం చర్చించుకోబోయేటువంటి శ్లోకము జాగ్రత్తగా వినండి. అది బ్రహ్మం ఒకటే దాంట్లో మరొక చరణం అన్నమాట. అదొక చరణం మాత్రమే నేను తీసుకున్నాను. వీరైతే మరికొన్ని చరణాలు తీసుకున్నారు రాబోయేటువంటి ఎపిసోడ్స్లో. అర్థమైందండి? నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అంటనే బంటు నిద్ర అదుయోనొకటే అన్నాడు. అర్థమైందండి? నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదుయునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. ఏమన్నాడు? మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమిని ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. ఇప్పుడు మన కీర్తనలాగా పాడుకుంటున్నామండి. ఇది ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, గీతలో 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్పినట్టు కొద్ది మంది ఏం చేస్తారు, దాని తత్వంలోకి వెళ్తారు. ఎందుకంటే మాం వేత్తి తత్వతః అన్నాడు గీతలో ఆఖరి పంక్తి 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఆఖరి పంక్తి ఏంటి? మాం వేత్తి తత్వతః. తత్వము అంటే సత్యము, తత్వం అంటే ఏంటి? తర్కము, తత్వం అంటే ఇంగిత జ్ఞానము. అర్థమై తర్కాన్ని, ఇంగిత జ్ఞానాన్ని, సత్యాన్ని విడిచిపెడితే అది తామసిక జ్ఞానం అవుతుంది అని ఎక్కడ చెప్పాడు?
18వ అధ్యాయంలోని 22వ శ్లోకంలో చెప్పాడు. ఇది ఇప్పటికే మనం అనేక సార్లు చర్చించుకున్నాను, నేను చెప్పడం లేదు. మీరు రాసుకొని చదువుకోండి. సంశయం ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? రాజు బంటు నిద్ర ఒకటే అంటున్నాడు. రాజు బంటు, రాజు అంటే హైయెస్ట్ పొజిషన్ అన్నమాట. ప్రధానమంత్రి, ప్రెసిడెంట్, వర్తమాన సమాజంలో అయితే ప్రెసిడెంట్, ప్రధానమంత్రి ఇట్లాంటి వాళ్ళు అనమాట హైయెస్ట్. బంటు అంటే సేవకుడు, కూలివాడు, పనిచేసేవాడు. అర్థమైందండి. ఇంకా తక్కువ, ఇంకా హీనాతిహీనమైన పనులు కూడా చేసేవాడు బంటు అంటారు, సేవకుడు అని అనుకోవచ్చు. అర్థమైందండి. వీరిద్దరి యొక్క నిద్ర ఒకటేనంట. అర్థమైందండి. ఒక మహారాజు అన్ని సౌకర్యాలు ఉన్న పట్టుపరుపుల మీద, ఏసీ గదుల్లో, రాజభవనములో పడుకున్న ఆయన పొందే నిద్ర అనే అనుభవము, ఆ నిద్ర యొక్క సుఖము ఒక్కటే. అదే విధముగా ఆ రాజు పక్కనే కాపలా కాసే ఒక సామాన్య సేవకుడు బంటు కఠినమైన నేల మీద పడుకున్న ఆయన పొందే నిద్ర సుఖము కూడా ఒక్కటే. ఎక్కడైనా తేడా ఉంటుందా? అర్థమైందండి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నిద్ర అనేది శారీరక అవసరం. నిద్రలో ఉన్నప్పుడు రాజు తనే రాజు అని మర్చిపోతాడు. అర్థమైందండి. నేను రాజుని అని ఆ విధంగా అటువంటి ఆ భావన ఉండదండి నిద్రలో ఉన్నప్పుడు. బంటు తనే బంటు అని కూడా మర్చిపోతాడు. నిద్ర అనేది ప్రకృతి సహజమైన అనుభవంలో భగవంతుడు ఎవరికి ఎక్కువ తక్కువలు పెట్టలేదు. భగవంతుడి మార్గంలో వెళ్ళాలి. భగవాను వాచ్ అనే 574 శ్లోకాలు మనం తెలుసుకొని అన్ని కంఠోపాఠం చేసుకొని కూర్చున్నాం కదా. పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార, ప్రసారం చేస్తున్నాం కదా. వాళ్ళు ఈ విషయం ఎందుకు అర్థం కావడం లేదు? భగవంతుడు చెప్పిన మహావాక్యాలే కదా. బ్రాహ్మణుడు తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు? బ్రాహ్మణుడు చండాలుడు ఉండే భూమి ఒక్కటే అన్నాడు. ఈ భూమి అందరినీ మోస్తుంది కదా, కేవలం బ్రాహ్మణుని మాత్రమే మోస్తుందా చెప్పండి? చండాలని మోయటం లేదా? అర్థమైందండి. బ్రాహ్మణుడు చండాలుడు ఉండే భూమి ఒక్కటే అన్నాడు. సమాజములో అగ్రవర్ణముగా భావించబడే బ్రాహ్మణుడు నివసించే ఈ భూమి అంటే ఈ నేల ఎలాంటిదో, సమాజము దూరం పెట్టిన చండాలుడు నివసించే భూమి కూడా అలాంటిదే. భూమి, ఆ భూదేవి ఏముంటుందేమో అని అంటుందా? నువ్వు ఎక్కువ కులము, నీకు గట్టి నేలనిస్తాను, నువ్వు తక్కువ కులము, నీకు మెత్తటి నేలనిస్తాను అని వివక్ష ఏమన్నా చూపిస్తుందా? బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే మనకు స్పష్టంగా తత్వం అర్థమవుతుందండి. అందరినీ సమానంగానే మోస్తోంది భూదేవి, అందరినీ సమానం. కులాలు, వర్గాలు, వర్ణాలు మనుషులు చేసుకున్న కల్పనలు మాత్రమే. ప్రకృతి మాత దృష్టిలో, సృష్టికర్త దృష్టిలో మనుషులంతా ఒక్కటే. ఈ చరణం మనకేం చెప్తుందంటే, ఈ చరణం ద్వారా అన్నమయ్య హోదాలు, కులాలు అంటే హోదాలు అంటే స్టేటస్, నేను ప్రధానమంత్రిని, నేను ఎమ్మెల్యే తాలూకు సంబంధీకుడిని, లేకపోతే ఫలానా గొప్పవాళ్ళ చాలా అత్యంత ధనికుడిని, నంబర్ 1 రిచెస్ట్ పర్సన్, లేకపోతే ఉన్నత వర్ణంలో పుట్టాను, ఉన్నత జాతి నాది, ఉన్నత భాష నాది, బాగా చదువుకున్న వాడిని, బాగా శాస్త్ర పరిజ్ఞానం ఉన్నది, ఇవన్నీ అనమాట వర్గం. ఇవన్నీ కూడా స్టేటస్ అంటే ఇదన్నమాట. మరియు కులాలు మనకు తెలుసు కదా, కులాల గురించి చెప్పుకోక్కర్లేదు. నా ఉన్నత కులము, తక్కువ కులము, అధమ కులం ఇవన్నీ ఉన్నాయి. క్యాస్ట్, ఇవన్నీ కూడా కేవలం బాహ్యమైన భ్రమలని, అంతర్గతంగా ప్రతి జీవి అనుభవించే ప్రాథమిక అవసరాలు, వారిని మోసే భూమి ఒక్కటేనని అద్వైత సత్యాన్ని ఈ విధంగా అన్నమాచార్య తన కీర్తనలో చాటి చెప్పడం జరిగింది. ఈ చరణం యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే, మనుషులు సృష్టించుకున్న కుల భేదాలు, సామాజిక అంతస్తులు కేవలము బాహ్యమైన భ్రమలు మాత్రమేనని అన్నమయ్య నిరూపించారు. ఒక మహారాజు పట్టుపరుపుల మీద పొందే నిద్ర సుఖమైన, ఒక పేద సేవకుడు నేల మీద పొందే నిద్ర సుఖమైన ఒక్కటే. అలాగే సమాజములో అగ్రవర్ణుడిగా భావించబడే బ్రాహ్మణుడిని, అట్టడుగున ఉండే చండాలుడిని, ఇద్దరిని సమానముగా మోసే ఈ భూమి ఒక్కటే. ప్రకృతి మరియు భగవంతుని దృష్టిలో మనుషులందరూ ప్రాథమిక అవసరాలు ఉనికి ఒక్కటేనని, అందరిలోనూ ప్రవహించే అంతరాత్మ ఈ పరబ్రహ్మము ఒక్కటేనని ఈ చరణము చాలా సరళంగా, స్పష్టంగా చాటి చెబుతుంది. అర్థమైందండి. దీంట్లోని మీకు ఒక శ్లోకాన్ని మీకు తీసుకొస్తాను. ఇదివరకు కూడా చెప్పుకున్నాం అనేక మార్లు. 5వ అధ్యాయంలోని 18వ శ్లోకం అండి. అన్నమయ్య కీర్తనలో ఏం చెప్తాడు? బ్రాహ్మణుడు చండాలుడు ఒకటేనన్నాడు.
అదేవిధంగా ఇంకా కొన్ని కొన్ని చరణాలు తీసుకుంటే అక్కడ ఏనుగు, కుక్క, ఈ జంతువుల గురించి కూడా చెప్తాడు. అందరూ ఒక్కటే అని చెప్పారు. అచ్చం ఇదే భావాన్ని భగవద్గీతలోని 5వ అధ్యాయంలోని 18వ శ్లోకం 100కి 100 పాళ్ళు సమర్థిస్తుందండి. ఇది ఒక్కసారి వినండి జాగ్రత్తగా ఆ శ్లోకాన్ని. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండిత సమదర్శిన. ఇక్కడ ఏమంటున్నాడు? విద్యా వినయ సంపన్నుడు, విద్యా వినయాలు కలిగినటువంటి బ్రాహ్మణుడిని. అదేవిధంగా ఇక్కడ గవి హస్తి అన్నాడు. గవి అంటే గోవు, గోవి అంటే ఆవు, హస్తి అంటే ఏనుగు, శునిచ అంటే ఇదేంటి? కుక్క. అర్థమైందండి? అందుకని ఏమన్నాడు ఇక్కడ? విద్యా వినయాలు కలిగినటువంటి బ్రాహ్మణుడు ఆవును, ఏనుగును, కుక్కను మరియు చండాలుడిని అన్నాడు. ఇక్కడ చండాలుడిని ఇంకా కొంచెం లోయెస్ట్ లెవెల్లోకి తీసుకుని వెళ్ళాడండి. ఏమన్నాడు? శునక మాంసము తినే చండాలుడు అన్నాడు. శునిచైవ స్వపాకేచ అంటే కుక్క మాంసము తినే చండాలుడు అనమాట. అంటే లోయెస్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళాడు. అర్థమైంది? నిజమైన పండితుడు అంటే నిజమైన జ్ఞాని అంటే ఆధ్యాత్మిక జ్ఞాని, ఆత్మ జ్ఞాని, పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకున్న జ్ఞాని ఏం చేస్తాడండి? వీళ్ళిద్దరినీ కూడా సమానమైన దృష్టితో చూస్తాడు. ఎందుకంటే బాహ్య అంతరాత్మ ఒక్కటే, ఇద్దరిది అంతరాత్మ ఒక్కటే. అర్థమైందండి? ఈ అంతరాత్మని మనం గుర్తిస్తే పరమాత్మని గుర్తించగలుగుతాం, మన జీవితాన్ని సమూలంగా మార్చుకోగలుగుతాం. ఇక్కడితో ఈ విషయాన్ని మనం ఫుల్ స్టాప్ పెట్టుకుని మన సబ్జెక్ట్లోకి వెళదామండి. కఠోపనిషత్తు అందులో 1:3:7, 1:3:8 చాలా ఎంత అద్భుతమైన విషయాలు చెప్తున్నాయి చూసారా? ఉపనిషత్తులు అంటే ఏంటో అనుకున్నాను నేను. అదేదో వేరే మార్గం చెప్తోంది, వేరే దృష్టికోణంలో వెళ్తోంది, మీరు అనుకున్న దృష్టికోణంలో వెళ్తోంది. భగవద్గీత వేరు, ఉపనిషత్తులు వేరే చెప్తుంది, వేదాలు వేరే చెప్తాయి, బ్రహ్మసూత్రాలు వేరే చెప్తాయి అని కాదు. ప్రతి శాస్త్రం ఒకటే చెప్తుంది. నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి స్వయాన్ని ఆత్మగా అనుభవం చెయ్యి. అప్పుడు ఆత్మల తండ్రి పరమాత్మ, పరమాత్మ ఆత్మల ప్రయాణము, సృష్టి చక్ర జ్ఞానము, తర్వాత కర్మల గుహ్య గతి, ఈ కర్మ సిద్ధాంతం. ఇంతేనండి, ఇంకేం లేదు. ఇదే ఇప్పటిదాకా ఎన్ని దగ్గర 100 ఉపనిషత్తు శ్లోకాలు, ఇదివరకు 150 చెప్పుకున్నాం. తర్వాత మళ్ళీ ఒక ఆర్డర్ ప్రమాణంగా వస్తే మళ్ళీ దానికి ఒక 70-80 చెప్పుకున్నాం. ఎక్కడైనా ఏమన్నా ఆత్మ పరమాత్మ కాకుండా చెప్తున్నారు జ్ఞానం? చెప్పండి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు 1:3:7లో ఏమన్నాడు? అవిజ్ఞానవంతుడు. అర్థమైన తర్వాత ఏమన్నాడు? అమనస్క. అవిజ్ఞానవంతుడు అంటే జ్ఞానము లేనటువంటి వాడు, అజ్ఞాని అనమాట. ఇగ్నరెంట్ అంటారు ఇంగ్లీష్లో. తర్వాత అమనస్క అంటే మనస్సు కంట్రోల్ లేదు, మనస్సు విచ్చలవిడిగా విశృంఖలంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది. దాని ప్రకారంగా ఇంద్రియాలు నడుస్తున్నాయి. ఈ సారథి అనే బుద్ధి అనేది నేత్రం తెరుచుకోలేదు. ఇంకా ఆ విధంగా రధికుడైనటువంటి ఆత్మ ఆ విధంగా పాడైపోతూ ఉన్నాడు. అదనమాట అమనస్క. సదా అశుచి అన్నాడు. తర్వాత అటువంటి వాడు సంసారం చాది గచ్చతి అంటే ద్వాపర కలియుగాల్లో కర్మలు చేసేటువంటి యుగం ప్రారంభమవుతుంది. సత్యత్రేతాయుగాల్లో అటువంటి కర్మలు ఉండవండి. అందుకని అక్కడికి వెళ్లకుండా సంసారం చాది గచ్చి, సంసారం అంటే ఈ కర్మ క్షేత్రంలోకి వెళ్తున్నాడు, ద్వాపర యుగంలో జన్మ తీసుకుంటాడు. దీనికి భిన్నంగా మనం ఏం తెలుసుకున్నాం? 1:3:8. ఎందుకంటే ఇది రిపీటెడ్గా నేను చెప్తున్నాను అంటే దీని నుండి మన పరివర్తన కావాలి. ఈ 2 మంత్రాలు మన జీవితాన్ని పరివర్తన చేయడానికి వీలవుతుంది. ఎందుకంటే ఇది మన కోసమే. తత్వం అంటే తత్వం, అది నీ కొరకే. ఇది విషయం గుర్తుపెట్టుకోండి. అక్కడ అవిజ్ఞానం అని అన్నాడు, ఇక్కడ విజ్ఞానం అని అన్నాడు. అక్కడ అమనస్క అన్నాడు, ఇక్కడ సమనస్క అంటున్నాడు. అక్కడ అశుచి అన్నాడు, అక్కడ సదా అశుచి అన్నాడు, ఇక్కడ సదాశుచి అంటున్నాడు. చూసారా? అక్కడేమో సంసారం చాది గచ్చతి అన్నాడు, ఇక్కడ తత్పదమాప్నోతి యస్మాత్ భూయో న జాయతే. మళ్ళీ పుట్టుక, చనిపోవడము అంటే జనన మరణ అనుభూతి లేనటువంటి సత్యత్రేతాయుగాల్లో నువ్వు వెడతావు అంటున్నాడు. చూసా ఎంత తేడా ఉంది? మనం ఏది 1:3:8లో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆచరించాలి, అక్కర్లేదా? అర్థం చేసుకోండి. ఇదివరకు మనం ఇప్పుడు విజ్ఞానమాను అవిజ్ఞానం అని చెప్పుకున్నాం. అమనస్క సమనస్క కూడా పూర్తి చేసుకున్నామండి. తర్వాత అశుచి శుచి అనే దాంట్లో మనం అశుచి చెప్పుకున్నాము. శుచిలో ఇంకొకటి 2 విషయాలు ఉన్నాయి మీ దృష్టికి తీసుకురావాల్సినవి. అది చెప్పుకొని మనం తర్వాత ఏమనాలి? ద్వాపర కలియుగాల్లో వచ్చేటువంటి సంసారం చాదిగచ్చి అది తెలుసుకోవాలి. తర్వాత
సత్యత్రేతాయుగాల్లో వచ్చేటువంటి తత్పదం అన్నాడు కదా, ఉన్నతమైన పదము. ఆ రెండు చర్చించామనుకోండి, ఇది పరిపూర్ణంగా మనకి అర్థమవుతుంది. అందువలన మనం ఇదివరకు ఎపిసోడ్లో మనం ఏం చర్చించుకున్నాము? అశుచి గురించి చర్చించుకున్నాం, అశుచి చర్చించుకున్నాం. అందులో గీతా సమర్థించే శ్లోకాలు అవన్నీ చర్చించుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే శుచిలో కూడా మనం ప్రారంభించుకున్నాము. శుచిలో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను, అది కంక్లూడ్ చేద్దామండి. సదా అశుచి అంటే పతనం అండి, గుర్తుపెట్టుకోండి. 1:3:7 మనం పతనానికి తీసుకుని వెళుతోంది. అర్థమైన 100% దేహభ్రాంతిలో పూర్తిగా కూరుకుపోయి ఆ విధంగా మనం పతనావస్థకి వెళుతున్నాం. అంతఃకరణలో కామక్రోధాలు, ఇంద్రియ సుఖ భోగాలను అనుభవించాలి అన్న కోరికలతో నిండి ఉంటే దాన్ని ఏమన్నాడు? ఆంతరిక అశుచి అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? బుద్ధి భ్రష్టమైపోతుందంట. గీతలో 13:7లో చెప్పినటువంటి ఈ లక్షణాలు మనం చెప్పుకున్నాం. అసలు మనకి ఈ జ్ఞాన లక్షణాలు ఏవి రావు. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, ఇవన్నీ మనకి ఏవైతే చెప్పుకున్నామో గత ఎపిసోడ్లో, మీరు ఒకసారి మళ్ళీ గత ఎపిసోడ్లోకి వెళ్ళి వినండి. ఈ లక్షణాలు ఏవి కూడా ఈ అశుచిగా ఉన్నటువంటి వాడికి నచ్చవు. దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాడు ఇవన్నీ ఇష్టపడ్డాడు. అందుకనే కదా కొద్దిమంది మాత్రమే సత్యాన్వేషణ చేసుకుంటూ వాడు నా యొక్క సత్యమైన పరిచయాన్ని అర్థం చేసుకుని నాతో సంబంధాన్ని జోడించుకుంటారు, నన్ను తత్వం ఆధారంగా తెలుసుకుంటారని 7వ అధ్యాయం 3వ శ్లోకంలో అందుకని చెప్పాడు. అలాంటి అశుచి సాధకుడు సంసార చక్రములో పడిపోతాడు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. భగవాన్ వాచ. సదా శుచి అంటే మోక్షం పొందుతాడు. తర్వాత సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ తీసుకుంటాడు. కఠోపనిషత్తు 1:3:8. ఇది 17:14లో చెప్పినట్లుగా శౌచాన్ని ఒక తపస్సుగా భావించి బ్రహ్మచర్యము, పవిత్రతలను కాపాడుకునే సాధకుడి మనస్సు దానంతట అదే ఏకాగ్రమవుతుంది. ఎప్పుడైతే మీరు పవిత్రతకి ప్రామినెన్స్ ఇస్తారో అప్పుడు ఏమవుతుంది? మనసు శుద్ధి అవుతుంది, బుద్ధి పదును అవుతుంది, ఆత్మ చింతన మొదలవుతుంది. అప్పుడు ఏమవుతుంది? సమనస్క దానిలోకి వెళతామన్నమాట. అంటే మనసు మన కంట్రోల్లోకి వస్తుంది. అంతఃకరణం ఎప్పుడైతే పవిత్రంగా మారుతుందో అప్పుడు బుద్ధిలో ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. అర్థమైందండి? అప్పుడు బుద్ధిలో ఆత్మజ్ఞానం. ఎప్పుడైతే ఆంతరికంగా ఆ మురికి అంతా పోయిందనుకోండి రాజయోగ ప్రక్రియ ద్వారా, మనకి ఏమవుతుంది? అప్పుడు మెల్లిగా ఆ డివినిటీ అనేది మనలో ప్రవహిస్తుంది అన్నమాట. అందుకని ఏం చెప్పాడు? పవిత్రతను కాపాడుకునే సాధకుడి మనస్సు దానంతటదే ఏకాగ్రమవుతుంది. కఠోపనిషత్తు, భగవద్గీత రెండు ఏకభవించే ఒకే ఒక పరమసత్యం ఏం చెప్పింది? పవిత్రత ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇంధనం అన్నది కదా. అపవిత్రత ద్వారా సంభవించే ఘోరాతి ఘోరమైన పరిణామాలు ఎలాగ ఉంటాయో, ఒకవేళ మీరు అపవిత్రతలోనే, దేహాభిమానంలోనే, ఇంద్రియ సుఖాలలోనే ఆ విధంగా మునిగి తేలి కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు ఏవైతే ఈ విషయ వికారాల వలయం నుండి బయటపడి ఆధ్యాత్మిక చింతన ద్వారా ఆత్మ పరిచయము, పరమాత్మ పరిచయము, రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన చేసుకోకపోయినట్లయితే పరిణామం అంటే కాన్సిక్వెన్సెస్ ఎలాగుంటాయి? అందుకని ఏం చెప్తున్నాడండి? ఈ పరిణామాలు ఎలా ఉంటాయంటే ఘోరాతి ఘోరమైన పరిణామాలు. అర్థమైంది? అది ఎలాగుంటాయో కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టం చేసే గీతలోని 3 శ్లోకాలు మీ దృష్టికి నేను తీసుకొస్తున్నానంటే ఒకసారి గమనించండి. బుద్ధినేత్రాన్ని తెరుచుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 16:21 ఇప్పటికే చర్చించుకున్నాం కాబట్టి సంక్షిప్తంగా చెప్తాను, మీకు అర్థమైపోతుంది. త్రివిధం నరకస్యేదం 16వ అధ్యాయంలోని 21 అండి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ, క్రోధ, తథా లోభ, తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అన్నాడు. అంటే కామము, క్రోధము, లోభము తక్షణమే విడిచిపెట్టండి. ఈ 3 మీకు నరకానికి ద్వారాలు, నరకములోకి తోసేస్తాయి, స్వర్గములోకి వెళ్ళనివి. ఇక్కడ స్వర్గం అంటే సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ, లేకపోతే నరకం అంటే ఇది ద్వాపర కలియుగాల్లో దైహిక సంసారం చాది గచ్చతి అన్నాడు చూసారు, అందులోకి తోసేస్తాయి మిమ్మల్ని. ద్వాపరం కానీ కలియుగం కానీ మీ సంస్కారాల అనుసారంగా తామసిక సంస్కారాలతో శరీరాన్ని విడిచిపెడితే మీరు కలియుగంలో జన్మ తీసుకుంటారు, లేక రజోలో విడిచిపెడితే ద్వాపర యుగంలో జన్మ తీసుకుంటారు. అర్థమైంది? అందుకని ఏం చెప్తున్నాడు? కామము, క్రోధము నరకానికి ద్వారాలు అన్నాడు. తర్వాత మిగతా 2 శ్లోకాలు ఇంకా భయంకరంగా ఉంటాయి. 2వ అధ్యాయంలోని 62-63. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే
సంగాత్ సంజాయతి కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చాలా ఎందుకంటే ఘోరాతి ఘోరమైన పరిణామాలు అన్నట్టు చూసారా. ఈ శ్లోకం మీరు ఒక్కసారి 2వ అధ్యాయం మీ దగ్గర ఉన్న గీతా పుస్తకం తీసుకుని 2వ అధ్యాయంలో 62, 63 చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఎప్పటి వరకు ఇది నాకు సంబంధం లేదు, ఎక్కడో ద్వాపరయుగంలో అర్జునుడికి సంబంధించింది అనుకున్నంత వరకు మన జీవితాలు బాగుపడవు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, విషయ వికారాల గురించి నిరంతరము చింతన చేయడం వలన వాటిపై ఆసక్తి పుడుతుంది, ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి నుండి ఏమవుతాయండి, ఆ విషయ వికారాలను అనుభవించాలనే కోరిక, బలమైన కోరిక. అందుకని అక్కడ కామము అన్నాడు. అర్థమైందండి, కామం, నేను పొందాలి 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 పొందాలి, అర్థమైందండి, కలుగుతుంది. కోరిక తీరనప్పుడు క్రోధము పుడుతుంది, క్రోధము వలన సమ్మోహము. సమ్మోహం అంటే ఏంటంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతామండి. 100% దేహభ్రాంతిలో పడిపోతాం. మోహము, మోహం అంటే నేను దేహం అనేటువంటి దేహము, దైహిక సంబంధాలు, ఈ ప్రాపంచిక విషయాల మీద వెళ్ళిపోయి మంచి చెడు విచక్షణ కోల్పోవడం అనమాట సమ్మోహం అంటే. అది కలుగుతుంది. ఆ వివేక శూన్యత వలన స్మృతి భ్రంశము. స్మృతి భ్రంశం అంటే ఏంటి, శాస్త్రజ్ఞానాన్ని, గురువుల బోధనను మర్చిపోవడం. ఏదైతే మంచి విషయాలు మీరు పూజలో పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు చేసుకుంటూ తెలుసుకున్నారో, ఎన్నో కీర్తనలు పాడుకున్నారు, ఎన్నో శాస్త్రాలు చదువుకున్నారు, ఎన్నో ప్రవచనాలు విన్నారు, అదంతా మనసులోంచి వెళ్ళిపోతుంది. ఈ చెవితో వింటారు, ఈ చెవితో వెళ్ళిపోతుంది, క్లీన్ అయిపోతుంది. అర్థమైందండి, మీ మనసు పాడైపోతుంది అనమాట. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, స్మృతి తప్పడం వలన బుద్ధి నాశనము అంటే నిర్ణయాత్మక శక్తి పూర్తిగా నశిస్తుంది. చివరకు బుద్ధి నాశనం అవ్వడం వలన మనిషి పూర్తిగా పతనం అయిపోతాడు. అంటే ఆధ్యాత్మిక కోణములో నాశనం అయిపోవడం అంటే ఏమిటి, సత్యత్రేతాయుగాల్లో అంటే స్వర్గములోకి వెళ్ళేటువంటి గేట్టు మూసేసుకుంటాడు, తనకి తానే మూసేసుకుంటాడు అనమాట. ఈ విధముగా బుద్ధి అనే సారథి పడిపోవటం వలన, ఇప్పుడు ఒకసారి కఠోపనిషత్తులోకి వెళ్ళండి, అక్కడ రథ రూపకం వచ్చింది కదా. బుద్ధి అనే సారథి పడిపోవటం వలన రథము దారి తప్పి అగాధములో పడిపోతుందని ఈ శ్లోకాలు కఠోపనిషత్తు భావాన్ని అత్యంత శక్తివంతంగా సమర్థిస్తున్నాయి. విషయ వికారాలపై మనస్సు పరిగెత్తినప్పుడు కామక్రోధాలు కలిగి చివరికి బుద్ధి నాశనమవుతుందని బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అన్న పంక్తి ద్వారా భగవంతుడు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. గీత చెప్పిన ఈ బుద్ధి నాశనమే కఠోపనిషత్తులో ఏం చెప్పిందండి, ఇక్కడేమో గీత బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అన్నాడు, కఠోపనిషత్తులో ఏం చెప్పింది, అవిజ్ఞానవాన్ అశుచి అమనస్క అర్థమైంది, సంసారం చాదిగచ్చతి, నరకంలోకి వెడతావు అని అర్థం అనమాట. అర్థమైందండి. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్లో మనం ఈ 4వ అంశాన్ని తీసుకోబోతున్నాం. ఏమిటి 4వ అంశం ఏంటండి, తత్పదం న ఆప్నోతి సంసారం చాదిగచ్చతి. అదేవిధంగా తత్పదం ఆప్నోతి, అక్కడ నా ఆప్నోతి అన్నాడు, ఇక్కడ ఆప్నోతి అంటే పొందుతావు. తత్పదం ఆప్నోతి యస్మాత్ భూయో న జాయతే. ఈ 4వ విషయాన్ని మనం చర్చించుకుందాం, చాలా క్షుణ్ణంగా చర్చించుకుందాం తదుపరి ఎపిసోడ్లో. అంతవరకు మన చర్చను ముగించుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.